గత 20 సంవత్సరాలుగా మీన్స్ ఓల్డేజ్ హోమ్ పేరుతో డాక్టర్ జ్ఞానప్రకాష్ వారి బృందం సేవలందిస్తున్నారు. అందులో భాగంగా ఉప్పల్లో హోమియోపతి విద్యార్థులకు ఉస్మానియా సైకియాట్రిక్ ఎండీ డాక్టర్ లోకేష్ చౌహాన్తో మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోమ్ పేరుతో ప్రాక్టికల్ గా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన కుమార్ చౌదరి, డాక్టర్ లోకేష్ చౌహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా రెండు భవనంతో మానసిక రోగులకు, వృద్ధులకు సేవలందిస్తున్న డాక్టర్ జ్ఞానప్రకాష్ ను అభినందించారు. పిల్లలు చూసుకొని తల్లిదండ్రులను మానసిక రోగులకు సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి సేవాభావంతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం, దాతలు చేయూతను అందించాలని కోరారు. మీన్స్ రిహాబ్ సెంటర్ అని నాగోల్ దగ్గరలో ఉన్న ఈ రిహాబ్ సెంటర్లో వృద్ధులకి, మహిళలకి, అందరికీ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకొని వాళ్ళకి అవసరమైన మెడికేషన్స్, వాళ్ళకి అవసరమైన సపోర్ట్, వాళ్ళకి అవసరమైన థెరపీస్ అన్నీ ఇక్కడ చేయబడుతున్నాయి. 24/7 మొత్తం 360 రోజులు ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ టీమ్ విత్ ఆల్ ద ప్రొఫెషనల్స్ అవైలబుల్లో ఉన్నారు. సో ఎక్కువ డబ్బులు పెట్టుకొని పెద్ద పెద్ద ఆసుపత్రులకి, పెద్ద పెద్ద డిఅడిక్షన్ సెంటర్స్ లో పెట్టుకోలేని వాళ్ళకి, అతి సామాన్యమైన ఎకానమీతోని జీవిస్తున్న వాళ్ళకి కూడా ఇక్కడ అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన చికిత్స, వాళ్ళకి ఎటువంటి మానసిక సమస్య ఉన్నా కానీ అన్ని సర్వీసెస్ అప్డేటెడ్ లో ప్రొవైడ్ చేయగలిగిన అన్ని సర్వీసెస్ ని ఇక్కడ అందిస్తున్నారు. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సేవ జరుగుతూ ఉండింది. ఎంతో మంది మానసిక వ్యాధిగ్రస్తులు ఇక్కడ చికిత్స పొంది మెరుగయ్యి తిరిగి వెళ్లి జనజీవన స్రవంతిలో ఒక నార్మల్ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతో తిరిగి కలిసి ఉండడం అనేది జరుగుతున్నది. మీన్స్ ప్రకాష్ ఈ సర్వీసు ఓల్డేజ్ నుండి గత 20 సంవత్సరాలు చేస్తూ దాంట్లో భాగంగా ఈ మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళను ప్రత్యేకంగా ఇక్కడ ఉప్పలు పెట్టి వాళ్ళను ఒక 10 మందిని స్టార్టింగ్ తీసుకొచ్చి మరి మన ఊళ్ళకి వెళ్ళి మనం అది బాగైతా ఉంటే మన పెరిగి 2 రాష్ట్రాల మరి తెలుగు ప్రజలు వచ్చి మన దగ్గర సేవ తీసుకుంటున్నారు. మరి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మేము చాలా మరి దానికి స్పందించి మా వంతు మేము సహకారం చేస్తూ మరి హోమియో ఇది డైరెక్టర్ గారు, మరి లింగరాజు గారు, వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసి మరి ఇలాంటి మరి ఒక మానసికంగా వాళ్ళకు వైద్యానికి మేము చేయాలనే భావనతో మేము ఇక్కడ నడుస్తుంది. సార్ కూడా తెలిసి మరి ప్రత్యేకంగా వచ్చి నిజమే ఇలాంటిది మరి ప్రత్యేకంగా ఒక సైకిల్ విధు మనకు కావాలి. మన పిల్లలందరూ మనం చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఈ మనం చేసే సర్వీస్ను చూపించి వాళ్ళు కూడా భావితరా ఉంటూ వాళ్ళు కూడా ఈ సేవ చేసే మార్గం, మరి వాళ్ళకు వైద్యం చేసే మార్గం ఇంకెంతో ఉంటుందని మరి గవర్నమెంట్ మరియు హోమియో డాక్టర్లు ప్రతి నెల 2 సార్లు వచ్చి 15 రోజులకు ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఏంటంటే ఇంకా బలపరుస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి అత్యవసర పరిస్థితుల్లో మరి మా అలోపతి డాక్టర్ సైకాట్రిస్ట్ కూడా మాకు కావాల్సిన సందర్భంలో ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ కూడా పెట్టుకొని మరి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ఎమర్జెన్సీ ఇంజెక్షన్ కానీ, షాక్ థెరపీకి సంబంధించిన